నిజామాబాద్ జిల్లా పెరికేటు గ్రామంలో గల మరి సుప్రసిద్ధ శ్రీ 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 శబరిమాత ఆశ్రమ సన్నిధాన ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ మరి అన్నపూర్ణమ్మ కాలనీలో మరి ఈ యొక్క శబరిమాత ఆశ్రమం యొక్క కుటీరం ఉంది. మరి ప్రతి సంవత్సరము మరి అంగరంగ వైభవంగా శోభాయాత్రతో మరి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా మరి అమృతపురం ఆశ్రమ మరి స్వామీజీ మనతో పాటుగా ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామీజీ, ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి? శ్రీ శబరిమాతకి జై. ఈ కార్యక్రమము శబరిమాత ఆశ్రమము పెరికేట గ్రామంలో ఉన్నది. ఇది 19 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇక్కడ ఈ 19 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా వైభవపేతంగా జరుగుతుంది. ఈ 19 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము గ్రామ ప్రభాత పేరు చేస్తాము. సాయంత్రము ఇప్పుడు సాయంత్రం దినము 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. కంటిన్యూగా అప్పటి నుంచి భక్తులందరూ మరి ఇక్కడ చుట్టుపట్టి ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తారు. ఇది 19 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో వైభవపేతంగా జరుగుతున్నది. ఇక్కడ అన్నసత్రం కూడా జరుగుతుంది రేపు. అంటే ఈరోజు ఊరేగింపు, పొద్దున యజ్ఞము, జెండావిష్కరణ, తర్వాత యజ్ఞము, తర్వాత అమ్మది పాదపూజ ఈ కార్యక్రమం జరిగినాయి. ఇప్పుడు సాయంత్రము 5 గంటలకు ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు లోపల అందరూ పాల్గొని ఇతరుల వారి గ్రామాలు మరి బాల్కొండ కానీ, పెరికిట్ కానీ, మరి హార్మూరు కానీ, మరి ఇంకా తదితర గ్రామాల అందరూ వచ్చి ఈ భజనలో పాల్గొని అమ్మ యొక్క ఆశీర్వాదం పొంది ఈ కార్యక్రమం విజయవంతం చేసి అందరూ అమ్మ కృపకు పాత్రులై అమ్మ యొక్క ఆశీర్వాదం పొంది. స్వామీజీ మరి ఈ యొక్క శబరిమాతను పరమహంసని ఎందుకంటారు? శబరిమాత మరి ఆ శ్రీరామచంద్రుడికే ఆరాధ్య పూజనీయముగా తన ఎంగిరి పనులను కూడా స్వీకరించినటువంటి ఆ శ్రీమన్నారాయణ అంశాలు ఉన్నటువంటి రామప్రభు అంత ప్రాముఖ్యత ఎందుకుంది? శబరిమాత యొక్క తల్లి 70 సంవత్సరాలు అయినప్పుడు అప్పటికి వాళ్ళ తల్లికి సంతానం అయ్యే వీలు లేదు. కాబట్టి అప్పుడు సంతానం అయింది. ఎట్లయింది? ఒక ఋషి వాళ్ళ ఇంటికి వచ్చిండు. అంటే ఎట్లుండే అతడు అజానుభావుడు, ఆ భూమి మీద లేడు, ఒక మూరెడు మీద నిలుచుంటున్నాడు. అతడి పాదాలు ఒక్కొక్క మూరెడు ఉన్నాయి. అతడు అంటే ఆజాడు అంటే 10 ఫీట్ల మనిషి ఉన్నాడు. అలా తల్లి ఆ భిక్షాందేయనండి వస్తే వాళ్ళ తల్లి రాగానే అతను చూసి ఆ ముగ్ధురాలు అయిపోయి ఏదో ఏమున్నదో ఇతడు ఎట్లెట్లున్నాడు అని చెప్పి నోరు తెరుచుకొని అట్లనే ముగ్ధురాలు అయిపోతే ఆ స్వామి జోలెలకెళ్ళి విభూతి తీసి ఆ యొక్క తల్లి కడుపు లేస్తే ఆ తల్లి ఉత్పన్నమైంది. ఆ తల్లి ఉత్తమమైంది కాబట్టి అప్పుడు ఆనాటి రాముడికి ఏదైతే పనులు తినిపించిందో ఆ శబరే ఇప్పుడు ఆ రాముడే ఈ శబరిని ఈ దేశమంతా ఇక్కడ ఇదంతా మరి ఆధారాలతో అజ్ఞానంతో మునిగిపోతున్నది. ధర్మంని అంత ముంచేస్తున్నారు. ధర్మం కాపాడాలంటే నువ్వు ఓవల బిడ్డ అక్కడ పోయి ధర్మంని కాపాడు అని చెప్పి ఆ భగవంతుడి అమ్మని పంపించినట్టు ఈ జన్మ. అమ్మ పుట్టిన నుంచి 55 సంవత్సరాల్లో జీవ సమాధి అయింది. పుట్టిన నుంచి ఒక్కనాడు కూడా నిద్ర లేదు, భూమి మీద వండుకోలేదు, ఆహారం కూడా లేదు, అన్నం కూడా తినలేదు. గటెడు అంటే ఒక కోపెడు పాల మీదనే పొద్దున కోపెడు పాలు, సాయంత్రం కోపెడు పాలు తాగి అట్లా ఈ యొక్క జనం కోసము ఇప్పుడు అమ్మది ఎక్కడంటే మహారాష్ట్ర నాందేడ్లో కానీ, ఇప్పుడు బీదర్లో కానీ, మెదక్లో కానీ, సిద్దిపేటలో కానీ, కరీంనగర్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఇన్ని జిల్లాల్లో అమ్మ యొక్క ఆశీస్సులతోటి అమ్మ యొక్క ఆశీర్వాదంతో తన దైవభక్తితోటి 12 సంవత్సరాలు ఏడుపాయల దుర్గమ్మ దగ్గర 12 సంవత్సరాలు 9 ఏళ్ళ పిల్లనే పోయి తపస్సు మీద కూర్చుంటే అప్పుడు 12 సంవత్సరాలు ఇవ్వలేదు. అమ్మవారి మీదంతా పుట్ట విరిగిపోయింది, పాములని వారినాయి. అయినప్పటికీ కూడా చెల్లించకుండా 12 సంవత్సరాలు ఉంటే ఆ గురువు వచ్చి అమ్మని లేపి ఆశీర్వాదం ఇచ్చి మంత్రోపదేశం చేసి మహామంత్రోపదేశం చేసి అమ్మ ఇగో ఈ తెలంగాణకు పోయి తెలంగాణ గడ్డ మీద జనులందరూ ఇదైపోతున్నారు, వాళ్ళకు అజ్ఞానంలో మునిగిపోతున్నారు, ధర్మాన్ని కాపాడడానికి నువ్వు పోవాలని చెప్పి వాళ్ళ గురువు ఆశీర్వాదం ఇస్తే అక్కడికి వచ్చింది. ఎప్పుడు తొగిటలో పుట్టింది, మెదక్ జిల్లాలో తోటే గ్రామంలో పుట్టి అక్కడికి వెళ్ళి తిరుక్కుంటూ ఎర్రవాటుకు వస్తే ఎర్రవాటు నుంచి ఒక కోమటాయన తీసుకొచ్చి తాడువాయి ఆశ్రమంలో ఉంచితే తాడువాయి ఆశ్రమంలో ఇప్పుడు అంత వైభవపేతంగా మన తెలంగాణలో మొత్తం ఇంచుమించు ఒక 10 జిల్లాల్లో అమ్మ యొక్క ప్రోగ్రాం నడుస్తున్నాయి. ఇప్పుడు మేము నిన్ననే 11 రోజులకు అక్కడ మహాసమ్మేళనం నడిచి తేజాపూర్లో 5 రోజులు
సాధు పరిషత్తు జరిగింది. అమ్మ యొక్క ఆశీస్సులు అపారం ఉన్నాయి కాబట్టి అందరి మీద వర్షం కురిపించినట్టే కురిపిస్తుంది జ్ఞానంని. అందుకోసమని అట్లా వైభవంగా జరుగుతున్నాయి. అమ్మ పునర్జన్మ అమ్మది. పునర్జన్మ అంటే భగవంతుడు తోలేసినటువంటి జన్మ. మళ్ళా పోయేటప్పుడు కూడా శ్రీరామనవమి నాడే 3 గంటల 40 నిమిషాలకు సమాధి తీసుకున్నది. అందరికీ చెప్తూ నేను పోతున్న బిడ్డ పోతున్నా అని చెప్పి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పుకుంటా పోయిండో ఆ విధంగానే అమ్మగారు కూడా ఏది జీవ సమాధి అయినటువంటి శరీరం 3 వద్దుల దాకా ఇట్లా కుర్చీ మీద కూర్చొని పెట్టినాం. అట్లనే ఉన్నది. 3 వద్దుల నాటికి మళ్ళీ ఊరేగింపు చేసినాం. ఊరేగింపు చేసినప్పటికి కూడా ఎట్లా కూర్చున్నదంటే మన జీవం ఎట్లుంటుంది అట్లనే కూర్చున్నది. ఎటు కూడా తలకాయ అలగకుండా ఎటు దొల్లకుండా అట్లనే కూర్చున్నది. జీవులో కూర్చున్నట్టు 3 వద్దుల నాటికి కూడా ఊరేగింపు చేసి తీసుకొచ్చి సమాధి చేసాం. సమాధి చేసేటప్పుడు విభూతి పెడితే అమ్మకు అన్ని చెమటలు గారినాయి. మేము అప్పుడే పరిశాన్ అయిపోయాను. ఏంటిది శవం అని అంటారు కదా, మరి జీవం ఇట్లా ఉండే చెమటలు గారుతాయా, ఎందుకు గారుతున్నాయి అని అప్పుడు ఒక మహారాజు వచ్చి అట్లా కాదని చెప్పి నెత్తి మీద చేతి పెట్టి చూపించాడు మాకు. ఏటికి నెత్తి మీద చేతి పెడితే ఈ నెత్తి మీద సహస్రారంలో జీవుడు కొట్టుకుంటున్నాడు, ఆడుతున్నది అనమాట. అప్పుడు మాకు అందరికీ అర్థమైంది, ఓహో అమ్మ జీవ సమాధి అయిందని చెప్పి అప్పుడు మా అందరికి అర్థమై ఇప్పటికి కూడా అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఎప్పుడైనా కానీ ఎక్కడ కార్యక్రమం నడిచినా అమ్మ ముందే వచ్చి కొబ్బరికాయ కొట్టాలా అమ్మ అని, కొబ్బరికాయ కొట్టాలంటే వచ్చి అమ్మ కొబ్బరికాయ కొట్టిపోతుంది. కార్యక్రమం ఆ విధంగా ఎక్కడ జరిగినా అమ్మ నువ్వే ముందు కొబ్బరికాయలు కొట్టాలంటే కొడుతుంది, నువ్వు పువ్వు పెట్టుకోవాలంటే పెట్టిపోతున్నది. ఇంతకుముందు మొన్న ఏడా కజ్జాలరా కనుగుట్టలా ఆడ అఖండ జ్యోతి జరుగుతుంది 4 రోజులు. వాళ్ళు ఏమనుకున్నారు, ఒక్కోళ్ళు ఏమంటారు, పెద్ద మనుషులు అంటారు 6 గంటలకు నిర్ణయం చేసిర్రు, యువకులు వచ్చి 6 గంటలకు వాళ్ళు రారు, 9 గంటలకు చేద్దామంటే వాళ్ళు అంటారు. వాళ్ళిద్దరు ఘర్షణ అయితే నేనన్నా అమ్మ ఎప్పుడు వస్తుంది పెట్టిపోతుంది, మీరు ఏషియర్ చేసుకోండి 9 గంటలకి వేయరు అని చెప్పిన. శబరమ్మ వచ్చింది, పువ్వు పెట్టింది, జెండకాడ పోయింది, అందరు వచ్చి పువ్వులు పెట్టరు అంటారు. అంటే నేనన్నా శబరమ్మ ఆ టైంకి వచ్చింది పెట్టిపోయింది, మీరు ఏం పిక్కిరి చేసుకోవచ్చు, వైభవపేతంగా జరుగుతుందంటే 4 రోజులు అక్కడ ప్రతి సంవత్సరము ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఒక్క ఊళ్ళో జరుగుతుంది. ఇప్పుడు కనుగుట్టలో జరుగుతుంది, శ్రావణ మాసంలో 4 రోజులు జరుగుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని అటువంటి విజయవంతం చేస్తుంది అమ్మగారు. ఆ పునర్జన్మ అటువంటి అమ్మ వారి యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ రాజా రామచంద్ర భగవానికి పరమహంస శబరిమాతాకి పరమహంస శబరిమాతాకి సనాతన ధర్మకి సనాతన ధర్మకి సాధు సంతన్ మహారాజ్ కి సాధు సంతన్ మహారాజ్ కి శ్రీరామ జయ రామ జయ జయ రామ.